మానసిక ఒత్తిడికి డయాబెటీస్కి లింక్ చాలా ఉందండి. మొన్న డయాబెటీస్ డే జరిగింది, ఇంటర్నేషనల్ డయాబెటీస్ డే జరిగింది. ప్రపంచం మొత్తం మీద అత్యంత ఎక్కువ మంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు భారతదేశం అండి. అంటే వరల్డ్లో అన్ని దేశాల్లోని ఉన్న డయాబెటీస్తో కంపేర్ చేస్తే భారతదేశం స్వర్ణ భారతం కాదండి, డయాబెటీస్ భారతం అయిపోయిందనమాట. అత్యంత ఎక్కువ మంది. అగైన్ భారతదేశంలోని అత్యంత డయాబెటీస్ వాళ్ళలో మన హైదరాబాద్లో అత్యంత డయాబెటిక్స్ ఉన్నారు. డయాబెటీస్కి మానసిక ఒత్తిడికి చాలా దగ్గర చుట్టరకం ఉందండి. ఇండైరెక్ట్గా మేనరకం, లేదా అన్నదమ్ముల అనుబంధం, లేదంటే ఈ అనుబంధం కంటే ఇంకా తిక్కు అనుబంధం లాంటిది అనమాట. ఒకసారి నువ్వు మానసిక ఒత్తిడికి గురయ్యావంటే, ఒకసారి నువ్వు స్ట్రెస్ గురయ్యావంటే, ఒకసారి నువ్వు ఆందోళనకి భయానికి గురయ్యావంటే ఇమీడియట్గా కడుపులో గ్లైకోజ్ అనుకున్నావా అది ఏదైతే ఉందో అది గ్లూకోజ్గా మారి బ్లడ్లోకి వచ్చేస్తుంది అనమాట. స్ట్రెస్ అనేది వచ్చిన వెంటనే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అని ఒక రెస్పాన్స్ వస్తుందండి. పోరాడు లేకపోతే పారిపోని. శత్రువు ఉన్నప్పుడు జరగవలసిన ప్రక్రియ అది. ఏ శత్రువు లేనప్పుడు ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఎడ్రినల్, నారెడ్రినలిన్, కార్టిజోల్స్ రిలీజ్ అవ్వడం వల్ల శత్రువు ఉందని ఒక అపోహ క్రియేట్ చేస్తుంది బ్రెయిన్లో. దాంతో విపరీతమైన ఆందోళనకి, భయాలకి, బాగా ఒత్తిడికి గురైనప్పుడు స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతాయి, కార్టిజోల్స్ రిలీజ్ అవుతాయి, ఎడ్రినలిన్, నారెడ్రినలిన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా. అప్పుడు ఏమవుతుందంటే ఒక శక్తి కావాలి అప్పుడు బాడీకి. మీరు చాలా కాలం నుంచి తిన్న శక్తి అంతా ఎక్కడుంది? అది లివర్లో స్టోర్ అయి ఉంటుంది. గ్లూకోజు గ్లైకోజన్గా మారి లివర్లో స్టోర్ అయి ఉంటుంది. నువ్వు భయపడ్డారనుకోండి, ఇక్కడ ఏదో జరగబోతుందని చేసి బ్రెయిన్ ఏం చేస్తుంది? కిడ్నీస్ మీద 2 గ్రంథులు ఉంటాయి, ఎడ్రినలిన్, నారెడ్రినలిన్. దాని నుంచి ఒక చుక్క బ్లడ్లోకి వెళ్తుంది. ఇమీడియట్గా ఎడ్రినలిన్ బ్లడ్లోకి వెళ్ళిన వెంటనే కడుపులో గ్లైకోజ్ ఉన్నది ఇమీడియట్గా గ్లూకోజ్గా మారిపోయి బ్లడ్ స్ట్రీమ్లోకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు కానీ మీరు బ్లడ్ టెస్ట్ చేస్తే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయండి. షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటాయి. అంచేత ఏమవుతుంది? నిరంతరం బ్లడ్లో షుగర్ లెవెల్ ఎక్కువ అవుతుంది. దాన్ని నియంత్రించడానికి, దాన్ని ఖర్చు పెట్టడానికి ఒక మెకానిజం కావాలి. అది ఇన్సులిన్ అనమాట. స్ట్రెస్ పెరిగినప్పుడల్లా ఇన్సులిన్ తగ్గిపోతుంటుంది. అండ్ ఆల్సో ఇన్సులిన్ కానీ తగ్గిందంటే ఆ గ్లూకోజ్ని శక్తిగా మార్చే పరిస్థితి ఉండదు. అందుకే HbA1c అని చెప్పేసి ఉంటుంది. 3 నెలల పాటు ఉన్నది హిమోగ్లోబిన్ మీద గ్లూకోజు పట్టింది ఎంత అనేది. 3 నెలల యావరేజ్ బిలో 6.7 ఉండాలండి. అది 6 లోపు ఉంటే ఇంకా మంచిది. 6.5 లోపు, 6.5 లోపు అది ఉంటే 6 లోపు అంటే ఇంకా మంచిది. హిమోగ్లోబిన్ మీద HbA1c అనేది అలా పేరుపోయి ఉన్నప్పుడు అది ఖర్చు అవడం లేదని అర్థం, పేరుపోయిందని అర్థం. తినడానికి ముందు, తినడానికి తర్వాత చేసింది ఏదైతే ఉందో అది ఆ రోజు షుగర్ లెవెల్స్ అంటే అది. HbA1c అనేది 6.7 దాటి 7, 7.5, 8, 8.9, 10, 11, 12 ఉందంటే నువ్వు చాలా కాలంగా నిరంతరంగా స్ట్రెస్కి, యాంగ్జైటీకి, భయానికి, ఆందోళనకి, టెన్షన్కి గురవుతున్నావు అర్థం. నువ్వు ఎన్నిసార్లు స్ట్రెస్కి గురైతే అన్నిసార్లు కడుపులో ఇంతకాలం నువ్వు చాలా కాలం నుంచి తిన్నది ఉంటుంది కదా, ఆ తిన్నదంతా స్టోర్ అయిందంతా రివర్స్లో నీ రక్తంలోకి వచ్చేస్తుంటుందండి. నా కర్మ అన్నా అనుకోండి, అప్పుడే ఎంత షుగర్ నీ బ్లడ్లోకి రిలీజ్ అయిపోయిందండి. నా కర్మ అని కొట్టుకున్నాను అనుకోండి, మళ్ళీ రిలీజ్ అయింది. నేను చంపేద్దాను రా అన్నా అనుకోండి, మళ్ళీ రిలీజ్ అయింది. బాబా ఎగ్జామ్ రాస్తానో లేదో, ఎలా రాస్తాను, ఇంటర్వ్యూ ఫేస్ చేస్తాను లేదు, మా బాస్ తిట్టేస్తున్నాడు, మా ఆవిడ తిట్టేస్తాను, నా కుటుంబం తిట్టేస్తుంది, అయ్య బాబా అనుకున్న వాళ్ళందరికీ చాలా కాలం పాటు ఇదే స్ట్రెస్ తోటి ఉన్న వాళ్ళకి చాలా కాలం పాటు కడుపులోంచి గ్లైకోజన్ గ్లూకోజ్గా మారి రక్తంలో ప్రసరిస్తూనే ఉంది. అలా ప్రసరించినప్పుడు ఇన్సులిన్ దానికి ఖర్చు పెట్టేసి నీకు శక్తిగా మార్చేసింటే సంతోషం. ప్రొలాంగ్డ్ స్ట్రెస్ ఉన్నప్పుడు, ఎప్పుడు స్ట్రెస్ ఉంటే అప్పుడు గ్లూకోజ్ బ్లడ్లో పెరుగుతుందండి, షుగర్ వాల్యూస్ పెరిగిపోతాయి. బట్ ప్రొలాంగ్డ్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఇన్సులిన్ తయారవడం తగ్గిపోతుంది. ఇది పెరుగుతుంది షుగరు, ఇన్సులిన్ దాన్ని అబ్జార్బ్ చేసి శక్తి కణాలుగా మార్చాలి. అది తగ్గిపోయింది, ఇది పెరిగింది, ఇది తగ్గింది, ఇది పెరిగింది, ఇది తగ్గింది.
ఏమైంది? నీకు డయాబెటీస్ వచ్చేసింది ఆల్రెడీ నీకు డయాబెటీస్ వచ్చేసింది ప్రొలాంగ్డ్ స్ట్రెస్ వల్ల. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారనమాట అని వచ్చేస్తుందన్నమాట. అంటే గ్లూకోజ్ టాలరెన్స్ సిండ్రోమ్ అని ఒక సిండ్రోమ్ ఉంటుంది. గ్లూకోజ్ ఎంత టాలరెన్స్ చేయగలుగుతుంది బాడీలో 1 గంటన్నర తర్వాత ఎంత తేడా వస్తుంది, టాలరెన్స్ చేయగలుగుతుందా లేదన్నట్టు. ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిందో వాడు ఇంకా స్ట్రెస్ మెకానిజానికి పూర్తిగా బోర్లా పడుకున్నాడని అర్థం. ఇంకా వాడికి డయాబెటీస్ వచ్చేసినట్టే. దాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటాం. అంచేత ప్రపంచంలోనే భారతదేశంలో డయాబెటీస్ వాళ్ళు ఎక్కువైతే భారతదేశంలో హైదరాబాదు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కాదు కానీ షుగర్ భారతం అయిపోయిందనమాట. షుగర్ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. ఆంధ్ర తెలంగాణలో డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువైపోయారు. ఎందుకు ఎక్కువైపోయారు? పూర్వకాలం కష్టపడతాను కానీ ఫుడ్ వచ్చేది కాదండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సాఫ్ట్వేర్ జాబులు వచ్చినాయి. గతంలో లేనన్ని డబ్బులు వీళ్ళందరికీ వస్తున్నాయి. ఇల్లులు కొనుక్కున్నారు, ఓఎల్ఈడి టీవీలు ఉన్నాయి, ఓటీటీలో సినిమాలు చూస్తున్నారు, వెబ్ సిరీస్ చూస్తున్నారు. ఇలా బటన్ నొక్కితే స్విగ్గీలో ఇంటికి ఫుడ్ వచ్చేస్తుంది. బాడీ ఈజ్ నాట్ మూవింగ్, ద బ్రెయిన్ ఈజ్ వర్కింగ్, బ్రెయిన్ ఈజ్ వర్కింగ్, స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. బాడీ ఈజ్ నాట్ వర్కింగ్ అని గ్లూకోజ్ కన్జ్యూమ్ చేయదండి. బాడీ వర్క్ చేస్తే గ్లూకోజ్ కన్జ్యూమ్ అవుతుంది. వర్క్ చేయకపోతే గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి దీనికి ఒక్కటి ఇంపార్టెంట్ మార్గం ఏంటంటే, ఒకటి స్ట్రెస్ను తగ్గించుకున్నప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ తగ్గడం వల్ల ఆటోమేటిక్గా నీకు హార్మోని వస్తుంది అనమాట. నీ బాడీకి మైండ్కి మధ్య హార్మోన్ వస్తుంది. నెంబర్ 2, ఆల్రెడీ గ్లూకోజ్ ఉన్న దాన్ని కన్జ్యూమ్ చేయాలి. మజిల్స్కి వర్క్ చేస్తే మజిల్స్ ఏం చేస్తే గ్లూకోజ్ను ఉపయోగించుకుంటాయి. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ కావాలి. రోజు 5-6 కిలోమీటర్లు నడవడం కానీ, లేదా వాకింగ్ చేయడం కానీ, బరువులు ఎత్తడం కానీ, స్విమ్మింగ్ చేయడం కానీ, బాస్కెట్బాల్ ఆడడం కానీ, టెన్నిస్ ఆడడం కానీ, షటిల్ ఆడడం కానీ, నీకు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ కావాలి. శరీరానికి శ్రమ పెట్టే పనులు చేయాలి. సులభంగా అయ్యే పనులు చేయొద్దండి శరీరానికి. ఏమీ లేకపోతే ఇంట్లో కూర్చొని డంబులు ఎత్తండి, మొక్కలకి నీళ్ళు వేయండి, కుక్కలు వాకింగ్ తీసుకెళ్ళండి. లిఫ్ట్నే వాడద్దు. మెట్లు ఎక్కండి, మెట్లు ఎక్కి దిగండి. మీకు గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మామూలు అపార్ట్మెంట్లో టెర్రస్ మీదకి వెళ్ళండి, లేదంటే పక్కన పార్కులు ఉంటే వెళ్ళిపోండి. కారు దగ్గర దిగి కారు దగ్గర ఎక్కి కాకుండా కారు కొంచెం దూరంగా పెట్టుకుని సామాన్లు మొయ్యండి. ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా శారీరకంగా ఏదో ఒక పని చేయడానికి ట్రై చేయండి. అది ఫిజికల్ అండి. రెండోది సోమ అయిపోయింది. సోమ డైట్ అంటాం. సైక్ అంటే మనసు అనమాట. హిప్నోసిస్కి వెళ్ళడం, స్ట్రెస్ మేనేజ్మెంట్ తగ్గడం, మెడిటేషన్ చేయడం, ప్రాణాయామం చేయడం, విజువలైజేషన్ ప్రాక్టీస్ చేయడం, స్కానింగ్ మెథడ్ చేసుకోండి. ఇవన్నిటి ద్వారా స్ట్రెస్ని తగ్గించుకోండి. శరీరానికి ఎక్సర్సైజ్ చేసుకోండి. 3వ సూత్రం అంటే డైట్ అనమాట. సైక్, సోమ, డైట్. హర్రీ వర్రీ కర్రీల వల్ల జబ్బులు వస్తాయి. సైక్కి ఎక్సర్సైజులు, సోమ శరీరానికి ఫిజికల్ యాక్టివిటీ, థర్డ్ డైట్ అనమాట. కార్బోహైడ్రేట్ తగ్గించండి, ఆకుకూరలు ఇటువంటి పెంచండి, పీచు పదార్థాలు పెంచండి, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోండి. 3 పూట్ల ఎంతంత తినే బదులు 3 పూట్ల తినే ఫుడ్ని 5 ఇంటర్వెల్లో చేయండి. బిఫోర్ 9 బ్రేక్ఫాస్ట్ అయిపోయి 11:30కి కొంచెం ఏదో స్ప్రౌట్స్ లేదంటే సీడ్స్, గుమ్మడి గింజలు కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, లేదంటే నట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ కొద్దిగా తీసుకోండి. 1-1:30 కల్లా భోజనం చేసేయండి. మళ్ళీ 4-4:35 కల్లా మళ్ళీ కొన్ని తీసుకోండి. 3 ఇంటర్వెల్లో తింటే ఎంత గ్లూకోజు ఒకేసారి బ్లడ్లోకి వెళ్ళిపోతుందండి. తక్కువ తినండి, ఎంత తినాలో అంత సగం తినండి. మళ్ళీ ఆ మిగిలింది ఏదైతే ఉందో 11:30కి ఎప్పుడు తినండి. మళ్ళీ 1:30కి మధ్య లంచ్ చేయండి. మళ్ళీ ఈవినింగ్ 4:30కి ఈ లంచ్లో మిగిలింది కొంత తినండి. మళ్ళీ రాత్రి బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. ఎక్కువ మంచినీళ్ళు తాగండి. కార్బోహైడ్రేట్స్ పూర్తిగా తగ్గించేసేయండి. తక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోండి. తక్కువ ఆయిల్తో సరిపెట్టుకోవాలి. ఉప్పు 5 గ్రాముల మించి తీసుకోకూడదండి. ఎక్కువ పిచ్చి పదార్థాలు తినండి. గ్లైకమిక్ ఇండెక్స్లో మంచి ఇండెక్స్ ఉన్నవి ఏవైతే ఉన్నా ఆ ఫ్రూట్సే తినండి. ఏవి పడితే ఆ ఫ్రూట్ తినచ్చు. ఎక్కువ ఇండెక్స్ ఉన్న తింటే వెంటనే బ్లడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆరోగ్య నియమాలు పాడుతూ మానసిక ఒత్తిడి తగ్గించుకొని స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకొని హిప్నాసిస్లోకి వెళ్ళి ప్రాణాయామం చేసి మైండ్ఫుల్గా ఉండి మైండ్ఫుల్ ఈటింగ్ కూడా చేసుకొని
మంచి బంధాలు అనుబంధాలు మెయింటైన్ చేస్తే మీకు డయాబెటీస్ రాదండి. ఒకవేళ వస్తే మీరు వాడే మందులు మెల్లిమెల్లిగా డోసులు పెరిగిపోకుండా ఉండాలంటే ఇవన్నీ చేసుకుంటే మీ డోసు ఒకటి తగ్గుతుంది, లేదంటే ఉన్న డోసు పెరగకుండా కాపాడుకోగలుగుతారు. ఒకసారి డయాబెటీస్ వస్తే 5 పతులు వస్తాయండి. డయాబెటిక్ కార్డియోపతి హార్ట్ ప్రాబ్లం వస్తుంది, డయాబెటిక్ రెటినోపతి కళ్ళు ప్రాబ్లం వస్తుంది, డయాబెటిక్ న్యూరోపతి సెరిబ్రల్ ప్రాబ్లమ్స్ కానీ స్ట్రోక్స్ కానీ వస్తాయి, డయాబెటిక్ న్యూరోపతి అంటే సెరిబ్రోపతి అంటే హార్ట్ స్ట్రోక్స్ వస్తుంది, సెరిబ్రిక్ న్యూరోపతి అంటే ఇంకా కండరాల్లో వీక్నెస్ వస్తుంది, పత్ని రిలేషన్స్ ఉంటుందండి. డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. ఒక డయాబెటీస్కి 5 పత్తులు ఉంటాయి. పంచాలి పంచభద్రిక అన్నట్టుగా, ద్రౌపదికి 5 మొగుళ్ళు అన్నట్టుగా డయాబెటీస్కి 5 పత్తులు ఉంటారనమాట. 5 మొగుళ్ళు ఉంటారు. ఈ మొగుళ్ళు జబ్బులు బారి పడితే శరీరం అంతా అవస్థలు పడతాయి. దానికంటే బెస్ట్ ఏంటంటే డయాబెటీస్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. డయాబెటీస్ మేనేజ్మెంట్ మీద ఎప్పటికీ సీడీ కూడా ఉంది నాది. ట్రాక్ 1 థియరీ ఉంటుంది, ట్రాక్ 2 థెరపీ. ఇందాక చెప్పినవన్నీ పాటించండి. మీకు డయాబెటీస్ వచ్చినా సరే బిలో 6.7కి HbA1c వచ్చేస్తుంది. 6 వారాల నుంచి 3 నెలలు ప్రాక్టీస్ చేయండి. మీరు పెరిగిపోయిన షుగర్ లెవెల్, బి లెవెల్, HbA1c అన్నీ నార్మల్గా వచ్చేస్తాయి. 3 మంత్స్ తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఇవన్నీ నార్మల్గా వచ్చాక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీ మందులు మీరు కంటిన్యూ చేసుకోండి. నేను చెప్పినవన్నీ కంటిన్యూ చేసుకోండి. మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలుసా? అన్స్టాపబుల్గా ఉంటుందన్నమాట. ఎంత చెప్పిన న్యూరోపతిలు, సెరిబ్రోపతిలు, కార్డియోపతిలు, రెటినోపతిలు, నెఫ్రోపతి అంటే కిడ్నీలు, ఈ 5 పత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే డయాబెటీస్ అనే పత్ని సరిగ్గా ఉండాలన్నమాట. డయాబెటీస్ అంత పెద్ద ప్రాబ్లం డయాబెటీస్ అంటే, బట్ భయపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను కదా, అవన్నీ చేసుకోండి. ముందులే మంచి కాలం. ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు. నమస్తే. ఇది నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో నచ్చిందని రాయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. కొత్త వీడియో ఏదైనా కావాలంటే అది కూడా రాయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయించండి. చాలా తక్కువ మంది ఆ పని చేస్తున్నారు. మీలో చేయించండి, మరి చేస్తేనే కదా బాగుంటుంది. అండ్ సోషల్ మీడియాలో షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. మీరు అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సంపద సృష్టికారులు అవ్వాలని, వికసించాలని, కుటుంబాలు అందరూ బాగుండాలని, ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు మీరే సాటి, మీకు ఎవరు లేరు పోటీ అనేటట్టుగా మారాలని కోరుకుంటూ నమస్తే.